ఈ సీజన్ లో వరుసగా 3 విజయాలతో జోరు మీదున్న కోల్కతా నైట్ రైడర్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ భారీ షాక్ ఇచ్చింది. సొంత మైదానం చిదంబరం స్టేడియంలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన చెన్నై 3వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో సిఎస్కే 7 వికెట్ల తేడాతో కేకేఆర్ పై విజయం సాధించింది. మరో 14 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని చేజిక్కించుకోవడం విశేషం. ఈ విజయంతో చెన్నై హ్యాట్రిక్ ఓటమును త్రుటిలో తప్పించుకోగా హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న కేకేఆర్ కు తొలి పరాభవం ఎదుర్కొంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ తడబడింది. గత 3 మ్యాచ్ల్లో సత్తా చాటిన బ్యాటర్లు ఈసారి విఫలమయ్యారు. నిన్నటి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే సాధించింది. తుషార్ దేశపాండే, రవీంద్ర జడేజా చివర్లో ముస్తాఫిజర్ రహమాన్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో కేకేఆర్ పరుగులు చేయలేక చతికిలబడింది. ఓ రకంగా చెప్పాలంటే రవీంద్ర జడేజానే వరుస ఓవర్ల వికెట్లు తీసి కేకేఆర్ ను చావుదెబ్బ కొట్టాడు. సునీల్ నారాయణ్ 27, రఘువంశీ 24, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో ఓ మోస్తారు స్కోరు చేయగా మిగతా వారు వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. దీంతో 137 పరుగులే చేసింది కేకేఆర్ జట్టు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలో రచిన్ రవీంద్ర వికెట్ ను కోల్పోయిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డారెల్ మిచెల్ తో కలిసి 2వ వికెట్ కు 70 పరుగుల పార్ట్నర్షిప్ అందుకున్నారు. వీరి పార్ట్నర్షిపే సిఎస్కే విజయానికి మూల కారణం. ఇక చివర్లో శివన్ దుబే 18 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్లతో 28 పరుగులతో అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అలాగే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు రుతురాజ్ గైక్వాడ్. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో ఉండి 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 3 వికెట్లు కోల్పోయి మరో 14 బంతులు మిగిలి ఉండగానే సిఎస్కే జట్టు విజయం సాధించింది. దీంతో 7 వికెట్ల తేడాతో 3వ విజయాన్ని సొంతం చేసుకుంది సిఎస్కే.